నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అమరావతి మహిళలపైన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కేసులో ప్రస్తుతం కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఒక జర్నలిస్ట్ అండ్ డైరెక్ట్ సాక్షి మీడియా తరపున చేస్తున్న వ్యక్తి. సో ఎట్లా చూస్తారు ఈ యొక్క అంశాన్ని? గత 2-3 రోజులుగా చూసుకున్నట్టయితే సాక్షి డిస్కషన్లో జరిగిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమరావతి మహిళలను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అమరావతి మహిళలు చాలా కోపంతో ఆక్రోషంతో కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మనం ఒక్కసారి కనుక కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే అతను సీనియర్ జర్నలిస్టు, పత్రికల్లో పనిచేయడం జరిగింది. తర్వాత ఎన్టీవీలో కానీ మిగతా టీవీలో కూడా యాంకరింగ్గా పనిచేయడం జరుగుతుంది. సాక్షి ప్రారంభం నుంచి కూడా కేఎస్ఆర్ షో పేరుతో అక్కడ షోలు నిర్వహించడం జరుగుతుంది. అది న్యూస్ పేపర్ డిస్కషన్స్ మీద చేయడం జరుగుతుంది. మొదటి నుంచి కూడా వైసీపీకి అనుకూలంగా వార్తలు ఇస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశాన్ని మనం చూసినట్టయితే ఒక పార్టీకి అనుకూలంగా దాదాపు అన్ని ఛానళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఆ పార్టీకి అనుకూలమైన వ్యక్తుల్ని తీసుకొచ్చి అనుకూలంగా మాట్లాడించుకుంటే బాగానే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళ మీద విషం చిమ్మే విధంగా మాట్లాడడం, మహిళలను అవమానించడం అనేది ఈ షో ద్వారా మనకు కనిపించడం జరిగింది. ఆ రోజు షో డిబేట్ను చూసిన వాళ్ళందరూ కూడా ఇదేంది వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇంత సీనియర్ జర్నలిస్టుల రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేశారు. ఎవరిని వ్యక్తిగతంగా విమర్శ చేయడం జరిగింది, కుటుంబ సభ్యుల్ని విమర్శ చేయడం జరిగింది, కుటుంబంలోని వ్యక్తుల్ని కూడా విమర్శ చేయడం జరిగింది. మొదటిసారిగా ఒక ఇద్దరు జర్నలిస్టుల సమక్షంలో జరిగిన చర్చలో ఒక మహిళా లోకాన్నే విమర్శించడం జరిగింది. కుటుంబాన్ని కాదు, రాజకీయ పార్టీ నాయకులు కుటుంబాలని, గతంలో చంద్రబాబు కుటుంబాన్ని కొడాలి నాని లాంటి వాళ్ళు వీళ్ళు విమర్శించడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్న సంఘటనలు చూడవచ్చు. ఇటీవల కిరణ్ భారతిని చేసినప్పటికీ కూడా వెంటనే టీడీపీ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు పూర్తిగా మహిళా లోకాన్నే వాళ్ళు విమర్శించడం కాదు, వాళ్ళని తూలనాడడం జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు, ఎవరు చేయని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సందర్భాన్ని గమనించినట్టయితే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో గతంలోనే వివరణ ఇవ్వడం జరిగింది. కొత్త రాజధాని ఏర్పడుతున్న సందర్భంలో మిగతా వాళ్ళ పేర్లు పెట్టినట్టయితే అది నెగిటివ్ విమర్శలకు దారితీస్తుంది. ఇంద్రుడు ఏలిన దేవతల రాజధాని అమరావతి, కాబట్టి మనం అమరావతి పేరుని తీసుకుందామని చెప్పి 2014-19 కాలంలో పెట్టడం జరిగింది. ఇటీవల సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది దేవతల రాజధాని అని చెప్పి దాన్ని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టనే పెరిగే అవకాశం ఉంది. కానీ దాన్ని డిబేట్లోకి తీసుకొచ్చి అది అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని, అలాగే సెక్స్ వర్కర్స్ రాజధాని అని చెప్పి కృష్ణరాజు అనే జర్నలిస్ట్ చెప్పడం జరిగింది. దానికి కొమ్మినేని శ్రీనివాసరావు ఖండించకపోగా, అది తప్పని చెప్పకపోగా మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే టీడీపీ సోషల్ మీడియా మిమ్మల్ని బ్లేమ్ చేస్తుంది, మిమ్మల్ని మరో విధంగా మాట్లాడుతుంది, మిమ్మల్ని టార్గెట్ చేస్తారని చెప్పింది తప్పిస్తే అది తప్పు అని చెప్పే ప్రయత్నం చేయాలి. అక్కడే అతని సీనియారిటీ, అతని గతంలో 30-40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంది అనేది కూడా అక్కడే బయటపడిపోతుంది. సరే, అది జరిగిపోయింది, డిస్కషన్ జరిగిపోయింది, అంత జరిగిపోయింది. పెద్ద ఎత్తున విమర్శల పాలవడం జరిగింది, పెద్ద ఎత్తున మహిళలు ముందుకు రావడం జరిగింది, కేసులు నమోదవడం జరిగింది, వాళ్ళకి విమర్శలు చేయడం జరిగింది. అయినప్పటికీ అప్పటికైనా వాళ్ళు తేరుకొని ఇది జరిగింది, తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారా అంటే అది కూడా చేయలేదు. ఆ కృష్ణరాజు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేస్తూ అది ఒక పేపర్లో ఇండియా టుడేలో అంటే ఇక్కడ రావడం జరిగింది, దాన్ని బేస్ చేసుకొని చెప్పాను అని చెప్పడం జరిగింది. తప్పిస్తే కనీసం ఈ విధంగా నేను చేసిన వ్యాఖ్యలు తప్పు, నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆ కృష్ణరాజుని అక్కడ వదిలేస్తే కనీసం కొమ్మినేని శ్రీనివాసరావు గారైనా ఆయనైనా కనీసం నా డిబేట్లో జరిగిన చర్చ తప్పు, దీన్ని నేను ముందే ఖండించాల్సి ఉండే అని బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని చెప్పకపోగా ఇది ఇక్కడ ఒక పేపర్లో వచ్చింది, ఇండియా టుడేలో లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్ ఆధారంగా మాట్లాడమని చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గమనించాల్సింది ఏంటంటే ఆ చర్చ డిబేట్కు పూర్తిగా తనదే బాధ్యత. అలాంటి సందర్భంలో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఒక వ్యక్తిని కాదు, ఒక వ్యవస్థను విమర్శించాడు, ఒక మహిళల్ని విమర్శించడం జరిగింది, ఒక రాజధానిని విమర్శించడం జరిగింది, రాజధాని నగరాన్ని విమర్శించడం జరిగింది, రాజధాని చుట్టుపక్కల ఉండే గ్రామాల మహిళల్ని తూలనాడడం జరిగింది. ఇలాంటి సందర్భంగా వెంటనే ఎవరైతే ఆ గెస్ట్ పాల్గొంటున్నారో వాళ్ళని వెంటనే కట్ చేసి ఆ డిబేట్ నుంచి బయటికి పంపించాల్సిన అవసరం ఉండే, అది చేయలేదు. ఆ డిస్కషన్ మధ్యలో కనీస బాధ్యతగా ఈ డిబేట్లో అనుకోకుండా వచ్చిన వ్యక్తిని మేము పిలిచాం, కానీ ఇది మాట్లాడాల్సి కాదు, ఈ చర్చ నేనే నిర్వహిస్తున్నాను కాబట్టి ఈ చర్చకు బాధ్యత నాదే, నేను బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను, అమరావతి
ప్రజలకు మహిళలకు అని చెప్పాల్సి ఉండే, అది చెప్పలేదు. అది చెప్పకుండా కనీసం నెక్స్ట్ డే అయినా కనీసం మళ్ళీ డిబేట్ పెట్టడం జరిగింది. ఆ డిబేట్లో అయినా కనీసం బేషరతుగా క్షమాపణ చెప్పాడంటే బేషరతుగా క్షమాపణ చెప్పలేదు. ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది, ఇందులో రాజకీయాలు అంటగట్టారు, దీన్ని చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారు, పదే పదే దీన్నే ప్రస్తావిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కనీసం ఇది జరిగింది తప్పు, మా సాక్షి ఛానల్ ద్వారా జరిగింది తప్పు, అతన్ని మేము పిలవడం తప్పైంది అని చెప్పే ప్రయత్నం చేయలేదు. దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈలోపు మహిళల నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కానీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వాళ్ళు ఇంత అరాచకంగా మాట్లాడితే, ఈ విధంగా మాట్లాడితే మీరు కనీసం అరెస్ట్ కూడా చేయట్లేదు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి ప్రజల నుంచి మహిళల నుంచి ఒత్తిడి రావడంతో ఈరోజు ఉదయం కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మహిళలను మీద హింసించిన, మహిళలను దుర్భాషలు ఆడిన ఇలాంటికి సంబంధించిన చట్టాలన్నీ కూడా అతని మీద పెట్టే అవకాశం ఉంది. ఇక కృష్ణరాజు వీడియో రిలీజ్ చేసిన తర్వాత తప్పించుకు తిరుగుతున్నాడు, అతను అజ్ఞాతంలో ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దాంతోపాటుగా సాక్షి యాజమాన్యం కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాక్షి ఛానల్ నడిపిస్తున్న ఆ వ్యక్తి ఒక మహిళ, తోటి మహిళలను ఈ విధంగా మాట్లాడినప్పుడు సాక్షి యాజమాన్యం ఖచ్చితంగా కూడా వాళ్ళను క్షమాపణ చెప్పాల్సిన ఉండే, వాళ్ళని ఉద్యోగాల నుంచి కూడా తీసేయాల్సిన అవసరం ఉండే. దాన్ని వాళ్ళు ఇప్పటివరకు ఆ పని చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే జర్నలిజం అనేది ఒక బాధ్యతతో చేయాల్సిన పని, కానీ ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రోత్సహించే ఒక మీడియాని మనం ఎట్లా చూడొచ్చు? అనుకూలమైన మీడియాలు ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి. సరే, అవసరాల కొద్దో లేకపోతే వాళ్ళకు సానుభూతిగానే చేస్తున్నాయి. కానీ ఈ విధమైన వ్యాఖ్యానాలు జర్నలిస్టులు ఎవరు చేయలేదు. రాజకీయ నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు దాటి కుటుంబ సభ్యుల వరకు వెళ్ళిన సందర్భం ఆ కుటుంబం వరకే పరిమితమైంది. ఆ కుటుంబమే వాళ్ళు కేసులు నమోదు. కానీ మొత్తం సమాజాన్ని ఒక జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి ఈ విధంగా, అసలు జర్నలిస్ట్ సమాజానికే ఇది అంటే ఒక మాయని మచ్చగా చెప్పుకోవచ్చు. అంటే రేపు ఎవరన్నా మనం జర్నలిస్టులు అని చెప్పుకుంటే సామాన్య ప్రజలు మీ జర్నలిస్ట్ ఈ విధంగా మాట్లాడండి, నువ్వేం జర్నలిస్ట్ అని చెప్పి మిగతా జర్నలిస్టులను కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంతైనా అది ఒక మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. జర్నలిస్ట్ ఏంది, నిజాలు చెప్పాలి, వార్తలను వార్తగా రాయాలి, విశ్లేషణగా చేయాలి. తప్పిస్తే లేని ఉన్నట్టు చేస్తూ మిగతా వాళ్ళతోటి ఇలాంటి రాజకీయ నాయకులు ఎలాగో ఇలాంటి విమర్శలు చేస్తున్న సందర్భంలో కూడా చాలామంది యాంకర్స్ వాటిని ఆపే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా మాట్లాడొద్దని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నటువంటి సందర్భంలో జర్నలిస్ట్ వృత్తిలో ఉండేవాళ్ళు ఇప్పుడు నిజాయితీ నిష్పక్షపాతంతో లేకపోయినప్పటికీ కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిన కనీస బాధ్యత అయితే జర్నలిస్టులపై ఉంది. ఇది జర్నలిస్టు లోకానికి అయితే మాయని మచ్చగా ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో సాక్షి మీడియాపై ఏదైనా కేసులు నమోదైనప్పుడు మిగతా మీడియా వాళ్ళందరూ కూడా ఏ విధంగా నమోదు చేస్తారని చెప్పి ధర్నాలు చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చిన జర్నలిస్ట్ సంఘాలు ఇప్పుడు పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్ట్ సంఘాలు కూడా ఇప్పటివరకు దీన్ని ఖండించలేకపోయాయి. అది అర్థం కావట్లేదు. జర్నలిస్ట్ సంఘాలు ఇది తప్పు, ఇట్లాంటి డిస్కషన్ చేయొద్దని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు బేషరతుగా జర్నలిస్ట్ సంఘాలు కూడా కొంత వాళ్ళు చేయాల్సి ఉండే, దానికి రిలీఫ్ ఇవ్వాల్సి ఉండే. మా తరపు నుంచి ఈ విధంగా జరిగింది, మా జర్నలిస్ట్ ఈ విధంగా చేయడం అని చెప్పి దాన్ని ఖండన కూడా చేయకపోవడం అనేది నిజంగా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్న వాళ్ళకు, పాత్రికేయులకు కొంత అవమానంగానే భావించవచ్చు మనం. సో చివరిగా ఇటువంటి మహిళలపై దూషించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకపై జరగకూడదంటే ఎటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని మీరు అంటారు? ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాల్సిందే. మిగతా వాళ్ళకి జర్నలిస్టులు చాలామంది ఏమనుకుంటారంటే మేము చట్టానికి అతీతంగా ఉంటాం, మేము ఏదైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక భావన ఉంటుంది. అది కాదు. ఎవరినైనా నీకు స్వేచ్ఛ ఎంతవరకు ఉంటో అంతవరకే మాట్లాడాలి. నువ్వు జర్నలిస్ట్ అనేవాళ్ళు వార్త రాయాలి, వార్తను విశ్లేషించాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. లేని దాని వార్తను క్రియేట్ చేయలేరు. వార్తను వార్తగానే చెప్పాలి, విశ్లేషణ చేయాలి. కానీ ఏది పడితే అది రాస్తాం, ఏది పడితే అది చేస్తామంటే జర్నలిస్టుల మీద ప్రజలకు ఉండే గౌరవం ఈపాటికే 90% తగ్గిపోయింది. ఈ ఇష్యూ తోటి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మిగతా జర్నలిస్టుల గౌరవం కోసమైనా ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.